వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని పిల్లిగడ్డం. ఆయన జగన్ కేసులో మొత్తం ఏటు. ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు. అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి? ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేను సభాముఖంగా అడుగుతున్నా, ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని? ఎవరు చెప్పారండి? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా. సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మన గుండెపోటు వస్తుంది. దయచేసి రెండు చూడదు. అది ఫేక్ న్యూస్. ఎవరు చెప్పలా, మోడీ గారు చెప్పలా, పవన్ అన్న చెప్పలా, బాబు గారు చెప్పలా. దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు. నేను చెప్తున్నా, మీరు అడిగారు, తప్పనిసరిగా పెద్దలు చెప్తాను. సరైన వేదికలో హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది. మీరు అది క్లారిటీగా ఉండండి. పెండింగ్ లో ఉన్న హజ్ హౌస్ పూర్తి చేయాలి. హజ్ యాత్రలు కూడా గతంలో ప్లీజ్ రబా, నీకు ఒక్క మీటింగ్ నాకు రోజు 3 రబా, గొంతు పోతుంది. మీ అంత స్పీడ్ కాదు. ఇంకా అలా హజ్ యాత్రికులు కూడా కోటా పెంచాలి, సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది పద్ధతి ప్రకారం రాట్లా. గతంలో ఏ విధానం అయితే మేము అమలు చేశామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రైతుల్ని ఆదుకోవాలి. అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా ఏ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామన్న దుష్ప్రచారం చేస్తున్నాం. అమ్మ ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు? విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమా 2014 ఎంతమ్మా వృద్ధుల పెన్షన్? మర్చిపోయినారు అందరూ. ఎంత తల్లి? చాలి 200 రూపాయలు. చాలి 200 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకే వాలంటీర్ వాసు ఇంటికి వస్తే అబద్ధాలు చెప్తే గట్టిగా 2 పీకండి. గట్టిగా 2 పీకి, అరే అబద్ధాలు చెప్పొద్దు, సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ముందలు కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి తల్లి. వృద్ధులు కూడా చెప్తున్నా, ఒక ప్రభుత్వం మంచి పని చేస్తే ఒప్పుకోవాలి. ఈ రోజు పెన్షన్ ఇంటికి వచ్చి అందిస్తాం, ఒక మంచి పని. ఆ విధానం మళ్ళీ మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఈ సభాముఖంగా వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నాను. అమ్మా తెలుగుదేశం పార్టీ బలంగా నమ్మేది సంక్షేమం, అభివృద్ధి, జోడెద్దుల బండి 2 జరిగితేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. మన గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనోడు నాకు ఆల్రెడీ చెప్పాడు. మొదటిది డ్రైనేజ్. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? 2 గడపల దాకా ఆగితే ఆ గడప ఈ 2 గడపలతో గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది, పక్కనే కృష్ణమ్మను పెట్టుకుని నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఏమా దుగ్గిరళ్ళకి వెళ్ళే రోడ్ ఎంత బాగుందమ్మా, బా ఎంత అద్భుతంగా ఉంది తల్లి. రోడ్డు ఏమా స్పీడ్గా వచ్చాను తల్లి. నేను బండి 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్లో రాలేను. అది అంత బాగుంది రోడ్. ఇది కొత్త పథకం తల్లి, అది మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారిది కొత్త పథకం. అది గుంతల పథకం. ఆ గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. అలా చూస్తున్నా.